వెల్కమ్ టు తెలుగు వన్. మనం గుంటూరు జీజేహెచ్లో గొట్టిముక్కల సుధాకర్తో ఉన్నాము. ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడిలో గాయపడిన వ్యక్తి. ఆ తర్వాత ఇక్కడ చికిత్స పొందుతున్నారు. సుధాకర్ గారు ఎలా ఉన్నారు? బాగా ఇప్పుడు తగ్గినాయండి నొప్పులు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ సంఘటన అంతలాగా ఎమ్మెల్యే స్పందించాల్సిన అవసరం ఏంటి? నేను మామూలుగా ఓటేయడానికి 7 గంటల 5 నిమిషాలకి వెళ్ళి క్యూలో నిలబడ్డానండి. అప్పటికే క్యూ ఆ బిల్డింగ్ కాంపౌండ్ దాటి రోడ్డు మీద ఉంది, చాలా లెంగ్తీ క్యూ ఉంది. సో 7 గంటల 5 కొంచెం ఫస్ట్లో ఈవీఎం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. 7 గంటల 5 స్టార్ట్ అవ్వలేదు, తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అయింది. కాంపౌండ్ వాళ్ళ దాకా అంటే కాంపౌండ్ గేట్ దాకా వచ్చేవాడికి అరౌండ్ 8-10 ఆ టైం అయింది. అక్కడి నుంచి మళ్ళీ బిల్డింగ్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా 1.5 అవర్ అయ్యింది. అండ్ ఆల్మోస్ట్ 9:35 9:40 అట్లా. ఇంకా 10 మంది ఉన్నారు. అరౌండ్ 10 ఎగ్జాక్ట్ టైం, ఎందుకంటే మా దగ్గర మొబైల్స్ లేవు. అట్లా ఎవరినో మధ్యలో అడుగుతూ ఉంటాం కదా ఇంకెంత ఏం టైం అట్లా అరౌండ్ 10 అయ్యి ఉంటుందేమో. సో ఆ టైంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ వైఫ్, పిల్లలు, వాళ్ళ ఫాలోవర్స్ విత్ మీడియా కెమెరాలు అన్నీ పెట్టుకుని లోపలికి వెళ్తుంటే, మామూలుగా జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు ఓటింగ్ సరళి అవి చూడటానికైతే ఈ కెన్ గో ఇన్సైడ్ అండ్ దెన్ అది చేయొచ్చు. కానీ ఎమ్మెల్యే విత్ భార్య, పిల్లలు అంటే ఓటింగ్ కోసం వెళ్తారని నాకు అర్థమైంది. సో నేను మామూలుగా వాళ్ళు ఫాలో చేస్తూ అదే ఓటింగ్కి అయితే వాళ్ళు లైన్లోకి రావాల్సిందే, ఎవరైనా సరే లైన్లోకి వచ్చి చేయాల్సిందే, క్యూ లైన్లో. మామూలుగా అంటే ఏముందిలే అది ఇది అని అన్నారు వాళ్ళు ఫాలోయర్స్. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. చిన్నప్పుడు నేను అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే 2 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత అటు ఇటు గుంటూరు మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాం. మళ్ళీ జనాల్లో కూడా నాకు ఆ ఇల్లు ఇంకో 2 ఇళ్ళు కూడా అక్కడ ఉన్నాము. అటు ఇటు తిరుగుతూ ఉంటాను. బేసిక్ నేను అమెరికా అటు ఇటు అట్లా. సో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు ఏముందిలే అన్నారు. ఏముందిలే కాదు, ఎవరైనా సరే, ఎందుకంటే ఇక్కడ పెద్దాళ్ళు ఉన్నారు కదా, 80 ఏళ్ళ. అప్పటికి మీరు ఎంతసేపు లైన్లో నుంచుని? 3 గంటలు ఆల్మోస్ట్. అప్పటికే మీరు 3 గంటలు ఉంది లైన్లో ఆల్మోస్ట్. మీతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు చాలామంది అండి. ఓకే. అండ్ నేను ఆ కాంపౌండ్ వాళ్ళ గేట్ ఉన్నాయి కదా, బేసిక్గా బిల్డింగ్ కాంపౌండ్ గేట్, అక్కడి నుంచి 1.5 అవర్లో చాలామందికి ఏది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళు వస్తే లోపలికి పంపించడం కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేయాల్సిన సేవలు కానీ, వీళ్ళు ఓటేసి బయటకు వెళ్ళే వాళ్ళకి అక్కడ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ దగ్గర హెల్ప్ చేయటం కానీ, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు చూశారు అక్కడ ఉన్నాళ్ళు మనం చేస్తున్న సర్వీస్లో. సో ఇంకా నేను అదే ఇంకా 10 మంది ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన వాళ్ళ ఫ్యామిలీతో ఎగ్జిట్ గేట్ కూడా లోపలికి వెళ్ళి ఓటు వేసి రావడం వెళ్ళారు. నేను ఫాలో వస్తే ఇట్లా అన్నా అనమాట. అంటే అప్పుడు ఏముందిలే అది ఇది అని వాళ్ళు అన్నారు. ఏముందిలే కాదు, ఓటు వేయటానికి అయితే మాత్రం క్యూలో రావాల్సిందే ఎవరైనా సరే అని అన్నాను. అప్పటికి ఇదంతా నడుస్తున్న టైంలో ఆయన అదే బయట ఓటు వేసేసి బయటికి రావటం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆయన కిందకి వెళ్ళి అక్కడ ర్యాంప్ ఒకటి ఉందా, దాని కిందకి వెళ్ళి వాళ్ళతో ఏదో అంటే ఫ్యామిలీని పంపించారేమో, అంటే వైఫ్ని, వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఏం మాట్లాడారో బయట నా ఫాలోవర్స్. మళ్ళీ వాళ్ళు వచ్చి వెనక్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి వీడియో క్లిప్పింగ్ మీరు చూస్తానన్నారు. తను రావటం, ఎవడరా నువ్వు అది ఇది అని అంటా కొట్టడం. నేను కొట్టాను, కానీ అది అప్పుడైతే నాకు తెలియదు కొట్టానన్న సంగతి. ఏమంటే స్పందించారు, సెల్ఫ్ రెస్పెక్ట్ దాడి చేశారు. అది ఎమ్మెల్యేనా లేకపోతే మనకి ఇప్పుడు బేసిక్గా ఒక ఎవరన్నా కొడితే మనం రెస్పాండ్ అవుతాం కదా, అట్లా జరిగింది, స్పందించారు. అంతేగాని అది నాది అంటే యాక్సిడెంట్గా జరిగిందా కానీ, బట్ నాట్ ఏ ప్లాన్. మీద కార్యకర్త లాగా మీద కక్ష పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి అదే నా దగ్గరికి వచ్చి కొడతాడని చెప్పి నాకేం ఊహ ఉంటుందండి. అవును, అలా ఎవరు అనుకుంటాం. క్యూలో ఉన్నది మీ దగ్గరికే వచ్చారు. క్యూలో ఉన్న ఇప్పుడు ఈ కంటి మీద దెబ్బ అదేనా? బ్లాక్ నేను కొట్టాడు, అదే తను కొట్టాడు. దాని మీద తర్వాత దాడి చేశారు మీ మీద? ఇంకా అదే మూకమ్మడిగా ఆల్మోస్ట్ 7-8 మంది దాకా ఉన్నారు. ఇంకా నా కళ్ళజోడు పగిలింది, ముక్కు కొంచెం అంటే అది కన్నుకు ప్రమాదమే వస్తుంది. చాలా ప్రమాదం. అసలు నేను ఈరోజు ఇక్కడ బతుకున్నానంటే నా అదృష్టం కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఒక 10 మంది 7-8 మంది అట్లా కొడితే తగలరాని చోట తగిలి అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? సో అది నిజంగా నేను చాలా అదృష్టవంతుడి కింద. ఇంత జరిగిన తర్వాత మీరు స్పృహలో ఉండి ఓటేసారా? అక్కడ వాళ్ళు అందరూ ఇంకా ఇంత అయింది కదండి, అసలు మొత్తం అంతా రక్తం. నేను ఆ పేపర్ పెట్టి తీసుకుని చూసుకోవటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంత జరిగినా కానీ నేను వాళ్ళతో అదే చెప్పాను. నేను మాత్రం అంటే పోలీసులు వచ్చారు అప్పుడు. ఇదంతా ఒక 2-3 మినిట్స్ జరిగినట్టుంది. అంతలోకి పోలీసులు వచ్చి సపరేట్ చేసి అంటే ఆయన సిఐ గారు సుధాకర్
ఇంకా చాలు, ఇంకా మీరు పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటే, లేదండి ఇప్పటికే చాలా టైం 3 గంటలు ఉన్నా, నేను ఓటేస్తే బయటపడతాను. ఇంత మూకుమ్మడి జాడి జరిగినా సరే ఓటు హక్కు, ఓటు యొక్క విలువని తెలియపరచడం కోసం ఆ మూకదాడి తర్వాత కూడా సుధాకర్ ఓటేశారు. అది మనం అభినందించాల్సిన విషయం. సో అప్పుడు సిఐ గారు అన్నారంటే, సరే ఎట్లా వద్దులే, ఎగ్జిట్కి వెళ్ళకుండా నేను తీసుకెళ్తాను, మీరు ఓటేసి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నారు. సో అట్లా ఆయన తీసుకెళ్తే, ఎందుకంటే నేనైతే వెళ్ళను అట్లా ఎగ్జిట్కి వెళ్ళకుండా, నేను తీసుకెళ్తానంటే వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఓటేసి, మీరు అక్కడ అప్పటికే మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదా. 3 గంటలు నిలబడి ఉన్నాము. అంటే ఆయన ఏంటి, ఇంకా ఈ మొహం ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, నేనేమో బయటికి రానంటున్నా, ఓటేస్తే వస్తాను అంటున్నా. అందుకని ఆయన సరే నేను తీసుకెళ్తాను లోపలికి, ఓటేస్తానంటే ఆయనతో పాటు వెళ్ళి ఓటేసి వస్తా. అంటే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ బూత్ ఏజెంట్లు తెగ అరిచేయటం అవన్నీ జరిగింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత నేను ఓటేసి బయట వచ్చే టైంలో వీళ్ళు మళ్ళీ ఫాలోవర్స్ ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి వచ్చి పట్టుకుపోయారు. నేను ఏమంటే తలుపులు వేసేసి, అంటే ఫస్ట్ ఐ థింక్ ఎంపీది, తర్వాత ఎమ్మెల్యే అనుకుంటా, దాని పక్కనే డోర్ ఉంది, ఆ డోర్ క్లోజ్ చేసి బయటకు బయటకి ఆ డోర్లో కూడా బయటకు వస్తుంటే వాళ్ళు లోపలికి వచ్చి పట్టుకుపోయారు. సో నేను ఏమంటే తలుపు అడ్డం వేసి తలుపు క్లోజ్ చేసేసి టవర్ బోల్ట్ అన్నీ పెట్టేసి ఇంకో అమ్మాయి ఏమో లాక్ వేసింది. సో అట్లా నేను అప్పుడు సిఐ గారితో క్లియర్గా చెప్పాను, సార్ చాలామంది బయట ఉన్నారు ఫాలోవర్స్ కానీ ఎవరన్నా, సో మీరు ఒక్కళ్ళు ఇంకో ఇద్దరు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ కాదు ఇది, మీరు ఎస్పీ గారితో ఎవరికైనా పోలీస్ ఫోర్స్తో అయితే మీకు నాకు అందరికీ సేఫ్ అయితే అంటే, ఆయన సరే 2 నిమిషాలు టైం తీసుకుని అందరిని సెట్ చేసిన తర్వాత ఆయన వచ్చి చెక్ చేసి, అంటే తలుపు తీసి చెక్ చేసి అప్పుడు నన్ను బయటికి తీసుకురావటం. అక్కడ 5 నిమిషాలు కూర్చున్నాను. అక్కడి నుంచి ఇంకా 2 పోలీసులు ఆయన ముందులుండి నన్ను బయట రోడ్డు మీద ఉన్న వ్యాన్లో ఎక్కించారు. వ్యాన్లో నేను కూర్చోగానే వాళ్ళ ఫాలోవర్స్ అక్కడ కూడా నన్ను కొట్టడానికి విపరీతంగా రోడ్డు మీద బయటికి లాక్ కొట్టడానికి ట్రై చేస్తారు. కాకపోతే నేను అప్పటికే డోర్స్ లాక్ చేశాను. లాక్ చేస్తే ఇంకా పోలీసులు లోపల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు మొత్తం అసలు ఏం జరిగింది అది ఇది అంటే చెప్పాను. అంటే మీరు కొట్టారా అన్నారు. నేను కొట్టలేదండి, ఎందుకంటే నాకు అట్లాంటివి ఏం లేదంటే, లేదండి ఇప్పుడే వీడియో క్లిప్పింగ్ వచ్చింది, మీరు కొట్టారండి అని. అది స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఇట్స్ రియాక్షన్, అంతేగాని అదే నేను కొట్టాలని అసలు నాకు కూడా లేదు. మీరు వెళ్ళి కాదు కదా ఆయన దగ్గరికి, మీ దగ్గరికి వచ్చి అది నేను కొట్టాలని అట్లేంటి లేదు, అది స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అది జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళందరూ కొట్టారండి. అంటే ముఖ్యమైన రకమైందంటే అక్కడి నుంచి ఆయనకి తెలుసు కదా ఏం జరిగింది అంటే, పోలీస్ సిఐ గారికి తెలుసు కదా. సో తర్వాత కంప్లైంట్ రాస్తారు అంటే రాస్తానండి, నేను కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఈ నొప్పులు ఇవన్నీ ఉంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాము, కాకపోతే బయట అంత అంటే సెక్యూరిటీ ఉండాలి కదా మీకు ఇప్పుడు తీసుకెళ్ళాలంటే, కొంచెం కూర్చోండి అన్నారు. అట్లా అది 3 గంటలు పట్టింది. అంటే వాళ్ళ ప్రొటెక్షన్ ఆయన చూసుకోవడానికి. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంత సమయం పట్టింది ప్రొటెక్షన్ కోసం. ప్రొటెక్షన్ అన్నీ చేసి 3 గంటలు అంటే ఆల్మోస్ట్ 2:30-3 అట్లా బయటకు తీసుకొచ్చారు. ఈ మధ్యలో నేను అడిగాను, సార్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి సార్, బాగా నొప్పులు ఉన్నాయంటే, వెళ్దామండి అంటే ఒక రకంగా డిలే జరిగింది. ఆ డిలే ప్రొటెక్షన్ సరిగ్గా ఉండటానికని చెప్పారు. సరే అప్పుడు మళ్ళా బయటకు వచ్చి అంటే బయటకు వచ్చేటప్పుడు విలేకరులు వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మేము వెళ్తామంటే వాళ్ళేం వెళ్ళడం లేదు విలేకరులు. సరే 2 నిమిషాలు మాట్లాడేయండి అని మాట్లాడాము. తర్వాత ఆయన ఎక్కించుకుని వచ్చి గుంటూరు హాస్పిటల్లో జీజీహెచ్లో అడ్మిట్ చేస్తాం. మీ ఫ్యామిలీ తెనాల్లో ఉంటారా విజయవాడ? అంటే మా ఫ్యామిలీ విజయవాడకి మాకు సంబంధం లేదండి, తెనాలి హైదరాబాదు. నేను మామూలుగా రాయపూర్లో ఛత్తీస్గఢ్ రాయపూర్లో కూడా జాబ్ చేసేవాడిని. బెంగళూరులో ఎప్పుడేదో సివిల్ వర్క్ ఒకటి చేద్దామని. ఆమె బిజినెస్ మ్యాన్, పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఈ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్, పోలీస్ కేసు కూడా ఎమ్మెల్యే అనుచరుల మీద కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేశారు. మీ బంధువుల ద్వారా కానీ ఏదైనా ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుల ద్వారా ఏమన్నా మీకు బెదిరింపులు కానీ, రాజీ ప్రయత్నం కానీ, అది క్షణికావేశంలో జరిగింది మాది పొరపాటు అని కానీ, లేదా బెదిరింపులు కానీ ఏదైనా మధ్య మార్గంగా మీకు సంబంధించిన మీ బంధువుల ద్వారా కానీ ఏదైనా సంప్రదింపులు జరపడానికి అవకాశం ప్రయత్నం చేశారా వాళ్ళు? నాకు ఇంకా అంత క్లారిటీ లేదండి. సో అట్లా ఉంది. ఓకే, మీ దాకా ఏం రాలా ప్రస్తుతానికి? క్లారిటీ లేదు. ఓకే, ఇది ప్రస్తుతానికి శ్రీనివాసరావు గారు సుధాకర్ జరుగుతున్న ఇన్సిడెంట్. మీరు తొందరగా కోలుకుని
మళ్ళీ ప్రశాంత జీవనంలోకి అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా తెలుగు అని కోరుకుంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.